Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వియత్నాం విహారయాత్ర విషాదకరంగా మారినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఈ నెల 11వ తారీఖు జరిగినటువంటి ఘటనలో దాదాపు ఏదైతే విహారయాత్రకు వెళ్ళారో దాదాపు 15 మంది మృతి చెందారు. అందులో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు ముగ్గురు ఉండడం. మొత్తానికి లావా కంపెనీ నుంచి ఏదైతే తీసుకెళ్లిందో డిస్ట్రిబ్యూటర్ కడప చెందినటువంటి శ్రీధర్ అనే వ్యక్తి కూడా మృతి చెందింది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి, తర్వాత కంపెనీలో పనిచేస్తున్న లావా కంపెనీలో పనిచేస్తున్న నయీం మనతో ఉన్నారు. అన్న చెప్పండి, అసలు ఆ బూకా ఏదైతే ద్వీపకల్ ఐలాండ్ లో ఉందో జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది, అసలు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు? యాక్చువల్‌గా ఫస్ట్ మేము స్టార్ట్ అయ్యాము. హార్బర్ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐలాండ్‌కి వెళ్ళాము. రీచ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసాం అక్కడ. 1 అవర్ టైమ్ స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ వేరే ఐలాండ్‌కి ఉన్నింది. ఆ ఐలాండ్‌కి వెళ్ళే టైంలో యాక్చువల్‌గా ఒక బోట్ స్టార్ట్ అయింది స్టార్టింగ్‌లో. ఆ బోట్ స్టార్ట్ అయిన తర్వాత వేవ్స్ హెవీ ఫ్లో వేవ్స్ రావడం వల్ల సడెన్‌గా ఫ్లిప్ అయ్యి చేసి మొత్తం దాంట్లో ఒక 32 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఫ్లిప్ అయ్యి పడిపోయి ఒక 13 మంది వరకు బతికారు. 10 మంది చనిపోయారు. ఒకరు ఐసీయూలో ఉన్నారు ఇంకా ప్రెజెంట్ రైట్ నౌ. బోటు కెపాసిటీ ఎంత, ఎంతమంది వెళ్ళారు అందులో? చాలా మంది దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బోట్ యాక్చువల్‌గా 20 మెంబర్స్ అండి. బట్ 32 మెంబర్స్ ఎక్కారు. అంటే కెపాసిటీ గురించి కాదు గానీ, బట్ అక్కడ వేవ్స్ హెవీ రావడం వల్ల అలా జరిగింది ఇన్సిడెంట్ మెయిన్. బోట్‌లో సరిపోయారు అంతే పట్టారు మొత్తం అంతా. బట్ హెవీ వేవ్ రావడం వల్ల ఒక పక్క ఉండేవాళ్ళు 2 సైడ్స్ కూర్చుంటారు కదా! ఒక పక్క ఉండేవాళ్ళు వచ్చేసి ఇంకో సైడ్ పడిపోయారు. అప్పుడు ఇన్సిడెంట్ జరిగి మొత్తం బోట్ మొత్తం ఫ్లిప్ అయిపోయింది. మీరంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు. తర్వాత మీరు కూడా వేగా బోట్ ఎక్కాల్సినటువంటి సందర్భం. ఆయన ముందు వెళ్ళారా, తర్వాత మీరు ఆయన ఆయన ముందెళ్లారు. ఆయన యాక్చువల్‌గా నేను ముందే వెళ్తాను మీరు రాండి వెనకాలని చెప్పేసి ఎళ్లారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు. సడెన్‌గా ఒక 5 నెక్స్ట్ బోట్‌లో మేము కూడా వెళ్ళాలి. వితిన్ ఒక 5 మినిట్స్‌లో ఇన్సిడెంట్ జరిగింది. ఒక 10 మినిట్స్ తర్వాత మేము కూడా స్టార్ట్ అయ్యేవాళ్ళము. యాక్చువల్ ఘటన జరిగిన సందర్భంలో కేవలం ఒక బోటే ముందు వెళ్ళిందా? ఒకటే సమయంలో ఒకటే వెళ్ళిందండి బోట్. మిగతా బోట్లు రెడీ అవుతున్నాయి. మిగతా వాళ్ళు విజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వేరే సైడ్ చూస్తున్నారు. సరే ఇది వెళ్ళిన తర్వాత ఒక 5, 10 మినిట్స్‌కి మళ్ళీ ఇంకో బోట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక 10 మినిట్స్‌కి ఇంకోటి స్టార్ట్ అవుతుంది. అలా జరుగుతూ ఉంటుంది. అలా గ్యాదర్ అవుతూ వెళ్తా ఉంటారు. సడెన్‌గా అలా జరిగిపోయింది. అలా ఎక్కువ రావడం. మొత్తానికి మన టీం నుంచి ఎంతమంది వెళ్ళారండి? మన ఏపీ, తెలంగాణ నుంచి అరౌండ్ ఒక 25 మెంబర్స్ వరకు వెళ్ళామండి. దాంట్లో ఒక 3 మెంబర్స్ చనిపోయారు. ఒకరు ఐసీయూలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ కానీ, తర్వాత అక్కడ ప్రభుత్వాలు కానీ, తర్వాత మన ప్రభుత్వం ఏ రకమైన సహాయ చర్యలు అందించింది? ఎట్లా మీరు దాన్ని? మన ప్రభుత్వం నుంచి గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ అందరి సపోర్ట్ బాగుందండి. వాళ్ళు కూడా మాకు ఆ రోజు కాల్ చేశారు. అనిత మేడం చేశారు. నారా గారు, లోకేష్ గారు కూడా కాల్ చేశారు. సపోర్ట్ బాగుంది వాళ్ళది. కంటిన్యూస్‌గా వాళ్ళు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాళ్ళు కాకపోయినా వేరే ఒకరు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటారు, గ్యాదర్ చేస్తున్నారు. మనకు ధైర్యం చెప్పారు బాగా అక్కడ. చనిపోయినటువంటి మృతదేహాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఏమైనా అక్కడి నుంచి ఇంటిమేట్ చేశారా? తర్వాత మీ కంపెనీ ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టింది దీనికోసం? కంపెనీ ఆల్రెడీ దాని మీద ప్రాసెస్ చేస్తుందండి. మా కంపెనీ సార్ వాళ్ళు అక్కడే ఉన్నారు. మాక్సిమం రేపు ఈవినింగ్ కల్లా ఎవరి లొకేషన్స్‌కి ఆ లొకేషన్ బాడీస్ వచ్చేసాయి మాక్సిమం. రేపు లేదంటే డిలే అయితే నెక్స్ట్ డేకి వచ్చేస్తాయండి. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ ఎవరన్నా ఇట్లాంటి ఘటన గతంలో ఎప్పుడైనా జరిగిందన్న ఈ పుకాక్ ద్వీపం ఏదేందో అక్కడ జరిగినట్లు ఏమైనా చెప్తున్నారు అక్కడ? ఇలాంటి ఘటన అయితే ఇప్పుడు జరగలేదు. బట్ వేవ్స్ వచ్చాయని చెప్పారు గానీ, బట్ ఎప్పుడు బోట్ ఫ్లిప్ కావడం అనేది జరగలేదు. ఇదే ఫస్ట్ టైం మేబీ. ఇది వియత్నాంలో జరిగినటువంటి పడవ బోల్టా ప్రమాదం సంబంధించి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నటువంటి సమాచారం. కెమెరా పర్సన్తో శర్మ, 8 ఈటీవీ కడప.